మహాదేవునికే మహిమ కలుగును గాక. మహాతండ్రి కృపలో మరొకసారి సజీవులుగా ఆయన సమాధానకర్త, ఆయన మధ్యలో మనల్ని ఆయన నిలబెట్టాడండి కన్న తండ్రి. ఎందుకంటే ఒక రోజు ఇస్తున్నాడు, ఒక గడియ, ఒక రోజు మనం ఆనందంగా మరి ఒకసారి బ్రతకడానికి దేవుడు ఇంకొక గడియ, ఇంకొక గంట, ఇంకొక విధానంలోనికి మమ్మల్ని నడిపిస్తున్నాడంటే ఈ యొక్క అమూల్యమైన దాంట్లోనికి అమూల్యమైనటువంటి దేవదేవుణ్ణి మనం సంపాదించుకోవటం అనేది ముఖ్య సారాంశం అనమాట. ఎందుకంటే ప్రాణేశ్వరుడు ఈ ప్రాణులతో ఇక్కడ మనం ఎలా సంతోషంగా ఉంటున్నామో ఇదే విధమైనటువంటి సంతోషంతో ఆ పరమపురవాసుడి సన్నిధిలో కూడా మనం ఉండాలనేదే ఆయన యొక్క నిత్య సంకల్పమై ఉన్నదన్నమాట. అయితే మనం ఏం చేస్తామంటే ఈ యొక్క దేవుని వాక్యపు లోతుని గ్రహించకుండా ఈ యొక్క దేవుని వాక్యపు మాటను మనం ఆలోచించటానికి అసలు ఆయన ఎవరని ఆయన ఎద్దుకు వచ్చి ఆయన కలిగి ఉంటే కదా, ఆయన మెట్టు మీద మనం ఉంటే కదా, ఆయన సన్నిధిలో మనం ఉంటే కదా, ఆయన్ని సంపాదించుకుంటే కదా ఈ విధానపు వెలుగు మార్గమైనటువంటి పుట్టించిన జీవాధిపతి అయిన కన్న తండ్రి మార్గాన్ని మనం తెలుసుకుంటానికి భాగ్యం అనేది అందుద్ది తెలుస్తుంది అన్నమాట. అయితే ఉన్నవాళ్ళైతే ఖచ్చితంగా దేవుణ్ణి కలిగి ఉండాలి. మనం ఆయన యొక్క సన్నిధి మట్టి మీదకి ఎక్కటానికి అర్హతకు సంపాదించుకోవటానికే మనకు దేవుడు ఇంకొక గంట, ఇంకొక నిమిషం, ఇంకొక రోజు, ఇంకొక సంవత్సరం అలా మనకు సమయం ఇస్తున్నాడంటే ఆ పరమ తండ్రిని కూడా సంపాదించుకుని సంతోషం, నిత్యానందం ఆయన సన్నిధిలో కలదు, నిత్య సంతోష సమాధానం ఆయన పాద పద్మాల దగ్గర కలదు. కాబట్టి అట్టి భాగ్యం మీ ఆత్మలకు సంపాదించుకోండి, నన్ను తెలుసుకోండి, నేను వచ్చానని విశ్వసించండి, నమ్మండి అని ఎంతగానో సారాంశంగా, ఎంతగానో జీవాధిపతి జీవపు మాటగా మనకి తెలియపరుస్తూ మనల్ని మరొకసారి పురుకొలుపుతూ, హెచ్చరిస్తూ, క్యాకేస్తూ, పిలుస్తూ మనల్ని రమ్మంటున్నాడండి ఆయన పరమ పురవాసుడు. ఎంత సంతోషమైనటువంటి శుభకరుడు, ప్రేమమూర్తి. నిజంగా మనం కుటుంబంతో కూడుకుంటే మనం ఎంత సంతోషంగా ఉంటాం. అలాగే జీవాధిపతి పుట్టించాడు కాబట్టి ఆయన సన్నిధికి కూడా రండి, మీరు నేను వచ్చానని తెలుసుకోండి. ఆ యొక్క అసమాధానపు చీకటి, ఏడుపు, నాశనం నుంచి, మోసం, ముదనష్టం, దరిద్రం నుంచి విడుదల నందండి. నేను వచ్చానని విశ్వసిస్తే, మీరు నా ఎద్దుకు వస్తే నిత్యానందము నా సన్నిధిలో కలదు. మీరు నన్ను పొందుకుని నన్ను రుచి చూస్తే అప్పుడు మీకు తెలుస్తుంది అని చెప్పేసి జీవాధిపతి ఎంతగానో మనల్ని పిలుస్తూ రమ్మని కేకేస్తున్నాడండి. ఇటు పిలుపు, ఇటు కేక, ఇటు జీవమైన మార్గం ఎంత అమృత భాగ్యం అండి. ఎవడన్నా ఈ రోజున బ్రతికిస్తాను, ఎవడైనా ఈ రోజున నిన్ను చేపెట్టి లేపుతాను, ఎవడైనా ఈ రోజు నేను నీకు అండ కొండ అని ఎవడైనా ఉట్టి మట్టి మనిషి మానవుడు ఎవడైనా మనకి ఇస్తాడా హామీ? మనం అటువంటి వాడిని చూడగలమా? అయితే ఇది మట్టే, మనం అట్టే అనమాట. ఇది మనిషి అనే బ్రతిక అనేది ఏంటంటే ఎందుకు పనికిరాని నీటి ఊపిరి ఆవిరి అనేది ఎగిరిపోయేది అనమాట. కాబట్టి వాడు చేయలేడు, వాడు ఇవ్వలేడు. కాబట్టి పుట్టించిన జీవాధిపతి, సృష్టికర్త అయిన జీవాధిపతి, నిజంగా సార్వభౌముడు, సర్వ సృష్టికర్త, మన కోసం వచ్చి ప్రాణం పెట్టిన క్రీస్తు ప్రభువారు ఎవడైనా దప్పికొన్నాడా? ఎవడైనా మేలునందు గురించినాడా? ఎవడైనా నన్ను పొందుకోవాలని అనుకుంటున్నాడా? రండి, దప్పికి తీర్చుకోండి, నా సన్నిధిలో నిత్య జీవం కలదు, నా సన్నిధిలో నిత్య ఆనందం కలదు. నన్ను పొందుకుంటే, నన్ను కలిగి, నన్ను రుచి చూస్తే మీ యొక్క మనోనేత్రాలు, మీ యొక్క ఆత్మదేహాలు, మీ యొక్క హృదయాన్ని స్వస్థపరుస్తానికి మీరు మీ హృదయంలో చోటిచ్చి నన్ను చేర్చుకుంటే, నన్ను విశ్వసిస్తే కనుక, మీరు నా ఎద్దుకు వస్తే, మీరు నన్ను కలిగి ఉంటే ఇంత గొప్ప అదృష్ట భాగ్యాన్ని నేను మరలా మీకు చూపిస్తాను. ఇక పరాల్లో కూడా ఇక్కడ జీవిస్తున్నా, అక్కడ ఆయన సన్నిధిలోకి వెళ్ళిపోయినా అన్నటువంటి ఒట్టి భయంకరమైన పాపపు, లోకపు, మోసపు విధానపు ఈ భయంకరమైన ఈ లోకంలో అంత గొప్ప పౌరస్వరం దేవుని మాట వినపడుతుందండి. అయితే ఎవడైనా సరే బ్రతకగోరువాడు ఎవడైనా ఉంటే దేవుని మాట వినడానికి ఆయన సన్నిధికి వస్తే కనుక సంపూర్ణ సంతోషం, సమాధానం కలదండి. ఇటు జీవాధిపతి వెలుగైన దేవుడు, రక్షకుడు మన కోసం వచ్చాడు, పుట్టి ఉన్నాడు అన్నమాట. ఆయన నిత్య జీవాధిపతి ప్రాణం పెడతానికి కూడా ప్రాణం పెట్టి ఆ రక్తంతో మనల్ని కడిగి ఆ యొక్క నరక నాశనపు చీకటి ముద్రల నుంచి మనల్ని విడిపించి ఆయన యొక్క ప్రాణం, రక్తం ఇచ్చి మనల్ని కొనుక్కున్నాడండి. రక్తం ఇచ్చి కొనుక్కున్నాడండి. ఎంత ప్రేమ, ఎంత ప్రేమ, ఎంత ప్రేమ జీవాధిపతిలో కనిపిస్తుంది మనకి. ఇటు జీవాధిపతిని మనం పొందుకుని, ఇటు జీవాధిపతిని కలిగి ఉండటానికి ఒకసారి మనం చెవిస్తే, ఒకసారి మనం హృదయిస్తే, ఒకసారి విశ్వసిస్తే, ఈ ప్రాణం ఉండగానే ఆయన ఎద్దుకు వస్తే గొప్ప శుభకరమైన లాభం, శుభప్రదమైన దేవుని బంగారు పాదాలు మనం పొందుకుంటాం అనమాట. ఇటు జీవాధిపతి ఆహ్వానాన్ని, ఇటు జీవాధిపతి పిలుపుని మనం పొందుకొని ఆయన కలిగిన ఆయన ఎద్దుకు వస్తే గొప్ప ఆనంద సంతోషమైన దాచిపెట్టబడి ఉన్నదండి. అది కంటికి కనబడదు, చెవికి కనబడదు, హృదయానికి గోచరం కావు. అయితే ఎవడైనా సరే నా గొరిగా, నా స్వరం విని, నా యొక్క
బిడ్డగా మీ యొక్క పాపములు క్షమించబడి మీ యొక్క మరణ బ్రతుకు రాలిపోవడానికి నా రక్తంలో కడగబడి మీరు విశ్వసించి నేను వచ్చానని నమ్మితే, మీరు కళ్ళెత్తి నా వైపు చూస్తానికి మీరు మనసిచ్చి మీరు నా యుద్ధకు వస్తే, నన్ను పొందుకుంటే ఇటు భాగ్యాన్ని మీరు పొందుకుంటారని జీవాధిపతి మరొకసారి కేక పెడుతున్నప్పుడు, ఇటు రక్షకుని, ఇటు అభిషిక్తుని, ఇటు కన్న తండ్రి, ఇటు ఇమ్మానుయేలు దేవుని, ఇటు ప్రాణమిచ్చిన జీవాధిపతిని మనం పొందుకుంటే బహు సంతోషం అండి. నిత్య ఆనందపు సమాధాన కర్తయ్యకు ఈ జీవాధిపతిని పొందుకుంటే శాంతి సమాధానం అనమాట. ఈ లోకంలో కనపడేవన్నీ కొంచెం కాలమే, కొంచెమేనమాట. వాటిని మనమన్నా విడిచిపెట్టాలి, లేకపోతే అయ్యన్న మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయే. గాలి ఎలాగా వస్తుంది పోతుంది, వస్తుంది పోతుంది, అంతేనమాట. ఈ విధమైన వీటి కోసం పడి, వీటి కోసం ఎగబడి, వీటి కోసం మన విధానంలో మనం వాటి మీద పడి డొల్లాడి పొల్లాడి జీవితం అంతా వాడి వెచ్చించామనుకోండి, ఇటు అదృష్టమైన కృపాకరుని, ఇటు గొప్ప సంపన్నుని, ఇటు యొక్క ప్రాణం ఇచ్చిన జీవాధిపతి యొక్క కేకని మనం నిర్లక్ష్యం చేస్తే, ఏదో రకమైనటువంటి మట్టి స్వభావపు ఆలోచనతో మనం ఆలోచించేసి ఈయన పోగొట్టుకుంటే మనంతా దౌర్భాగ్యులు ఇంకెవరో ఉంటారు. అయితే జీవాధిపతి కన్న తండ్రి పౌరస్వరం మెల్లని స్వరంతో పిలుస్తున్నప్పుడు ఒకసారి ఆయన వైపు చూద్దాం. ఏ మనిషి వీడు కూడా రక్షించడు, ఏ మనిషి కూడా నమ్మదగినవాడు. ఆయన బంగారు దేవుడు, నమ్మదగిన దేవుడు, మహా తండ్రి అనమాట. అయితే ఆయన వైపు చూడాలి, ఆయన వైపు చూడాలి. నిజంగా ఆయన రక్తంలో కడగబడి, ఆయన బిడ్డగా, ఆయన యొక్క బీజంలో, ఆయన యొక్క రక్తంలో ముద్రించబడి నిజంగా ప్రేమ, యోగ్యమైన ప్రేమతో మనం పుడితే కనుక, ఇప్పుడు మనకు పుట్టిన బిడ్డ అయితే మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోద్దా? అస్సలు సాధ్యం 99.5% ఎవరు కూడా వెళ్ళరు తన తల్లి తండ్రి నుంచి ఏ బిడ్డ కూడా. అలాగే అటువంటి గొప్ప ఆ యొక్క బంధము, ఆ యొక్క సార్వభౌముని యొక్క ఆ యొక్క ప్రేమ ధ్వజము మన హృదయంలో ఆయన చేత నిర్మించబడి పుట్టే ఆయన వాక్యం ద్వారా ఆయనని ఇష్టపడి ఆయనలో నిర్మితమై మనం కనుక ఆయనలోకి వచ్చి జన్మిస్తే కనుక ఆ యొక్క నిత్యరాజ్యాన్ని మనం చూస్తామండి. కొత్తగా మారు మనసు ఏంటో మనకు తెలుస్తుందండి, కొత్తగా దేవుని మార్గం ఏంటో మనకు తెలుస్తుందండి, కొత్తగా జీవపు వెలుగేంటో మనకు తెలుస్తుంది. ఇవన్నీ తెలవాలంటే ఆయన వాక్యంతో పుట్టి, ఆయన వాక్యాన్ని విశ్వసించి, ఆయన వాక్యాన్ని నమ్మదగిన దేవుని ప్రేమిస్తే కనుక, ఆయన ముద్రలో, ఆయన రక్తంలో కడగబడి నూతన జన్మతో మనం నింపబడితే కనుక ఇటువంటివి తెలుస్తుంది అనమాట. జీవాధిపతి రక్తంలో కూడా మనం పుట్టే, జీవాధిపతి బీజంలో కూడా మనం పుడితే, జీవాధిపతి వాక్యాన్ని కలిగి మనం ఉంటే, నిజంగా ఆయన్ని విశ్వసించి మారు మనసు నుండి మనం దేవుని వాక్యంలో, దేవుని మాటల్లో, దేవుని యొక్క ప్రేమలో మనం పుట్టామనుకోండి, ఆయన హత్తుకొని మనం కలిగిండి జన్మించబడి, ఆయన రక్తం చేత కడగబడి నూతన జన్మ అనుభవానికి మనం కొత్తగా మనం జన్మించడానికి అవకాశం ఇచ్చి జన్మించి ఆయన మార్గంలోకి వస్తే, ఇట్టి జీవం అంటే ఏంటి, మేలంటే ఏంటి, గొప్ప విధానం అంటే ఏంటి, వెలుగంటే ఏంటి, నిత్యుడంటే ఏంటి, దేవదేవుడు అంటే ఏంటి, సృష్టికర్త ఏంటి అనేది తెలుస్తుంది అనమాట. అట్ట తెలిసినోడికి, అట్ట ముందుకు వచ్చినోడికి నిత్య పరలోక రాజ్యం దొరుకుతుంది అనమాట. అట్టి మార్గపు వెలుగులోనికి మనం రావాలన్నమాట. వస్తేనే గొప్ప భాగ్యం అనమాట. లేకపోతే మనం ఇప్పుడు మన పిల్లలు అనుకోండి, సాయంకాలం అయినా పొద్దునైనా ఎప్పుడైనా 1 గంట లేట్ అయినా 1 గంట ఆలస్యం ఇంటికి ఎలాగ వచ్చేస్తారు? అదే ఎవరింటికి వాళ్ళు అయితే వాళ్ళు అయిపోతారు, ఇంకొకళ్ళ ఇంటికి రమ్మంటారు, రారు కదా. అలాగే దేవదేవుని విషయంలో కూడా మనం ఆయన పిల్లలు అవ్వగోరితే, ఎవరైనా సరే ఆయన మాట వింటే, ఆయన చూడాలి, ఆయన హత్తుకోవాలి, ఆయన ప్రేమిస్తే, ఆయన మాట వింటే, ఆయన వచ్చారని విశ్వసిస్తే, మహాదేవుని యొద్దకు వస్తే కనుక, నూతనంగా జన్మిస్తే కనుక నిత్య దేవుని పరమ పురివాసుని చూపిస్తాడనమాట కన్న తండ్రి. ఇటు యొక్క గొప్ప భాగ్యానికి ఆయన ఈ యొక్క దేవదేవుని చూపించడం కోసం మన కోసం క్రీస్తు ప్రభువారు వచ్చి ప్రాణం పెట్టాడంటే, ఇటు జీవాధిపతి చేయి పట్టుకుని నిత్య మార్గంలోకి వెళ్తే నూతన మార్గంలో కలిగి నిత్య దేవుని యొక్క పరలోక రాజ్యాన్ని సంపాదించుకోవడానికి, ఆయత్తపడడానికి గొప్ప తండ్రి ఉన్నాడండి మన క్రీస్తు ప్రభువారు. ఇటు దేవదేవుని మనం కలిగి ఉంటే ఆయన పిల్లలుగా ఆయన సన్నిధిలోకి వెళ్తాం అన్నమాట. అది రుచి చూసిన వాడికే తప్ప ఎవరికి మాత్రం ఏమీ తెలియదు అనమాట. అయితే అటువంటిది తెలుసుకొని కోరితే, అటువంటిది పొందుకొని కోరితే, ఎవరైనా ఆయన మార్గంలోకి వస్తే కనుక ఇట్టి నిత్య రక్షణ భాగ్యంలో రుచి చూసి ఆ యొక్క పరమపురి వాసుని చేరుకుంటానికి ఏ వయసైనా సంబంధం, ఏ విధంగా లేదు. ప్రాణం ఉందా, నువ్వు క్రీస్తు ప్రభువారు వచ్చారని విశ్వసిస్తావా, ఆయన ఎద్దుకు వస్తే నిత్య జీవపు మార్గం ఉంది, ఆ కన్న తండ్రి తీసుకెళ్తాడు. ఒక్కసారి దేవుడు వాక్యం చదవండి, 1 దశలోనికైలు 5వ అధ్యాయం 7వ వచనం చదవండి.
నిద్రపోవారు అవును రాత్రి వేళ నిద్రపోదురు, మత్తుగా ఉండేవారు రాత్రి వేళ మత్తుగా ఉండు. పగటి వారిమై కనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కవచము రక్షణ నిరీక్షణ శిరస్త్రాణమును ధరించుకుంది. ఎందుకనగా ప్రభువైన యేసు ద్వారా రక్షణ పొందుటకు దేవుడు నియమించిన ఉగ్రత పాలకుటకు ఆమె. చూసారండి, ఇటు క్రీస్తు ప్రభువారు మన కోసం పంపించిన దేవదేవుడు అండి యేసయ్య, యెహోవా తండ్రి. ఇటు క్రీస్తు ప్రభువారిని మనం తెలుసుకుని మనం కలిగి ఉంటే ఇటు మనం ఉగ్రత పాలవకుండా ఉండటానికి కోసమే క్రీస్తు ప్రభువారిని పంపించారనమాట మన కోసం. ఇటు ప్రభువును మనం ఆనందంగా స్వీకరించి ఇటు ప్రభువును మనం సంతోషంగా ఆయన పొందుకుంటే నిత్య మార్గంలోనికి మనం వెళ్తామండి. అయితే ఈ లోక విధానపు మోసం, ఈ లోక విధానంలోనే మాకు ఇదే నచ్చిందంటే ఎవరికి ఏ మార్గం లేదు, రెండు మార్గాలు ఉంటాయి కదా, ఎప్పుడు మంచి మార్గం ఉండదు, చెడు మార్గం ఉండదు, ఎవరి విధానంలో వాళ్ళు ఉండొచ్చు అనమాట. అయితే ఏంటి అంటే దేవదేవుడు ప్రేమ స్వరూపుడి కాబట్టి, దేవదేవుడు అమృతమూర్తి కాబట్టి, ఆయన నిత్య జీవాధిపతి కాబట్టి నాశనం అయిపోతున్న వాళ్ళని ఆ యొక్క నరక ఊబిలోనికి కొట్టుకుపోతున్న వాళ్ళని చూడలేక ఆయన కన్న తండ్రి ప్రాణం ఇచ్చిన యేసయ్య ఏం చేస్తున్నాడంటే ఇంకొకసారి ఎవరైనా ఉన్నారా రక్షించబడగోరుతారు, ఇంకా ఎవరైనా ఉన్నారా నా యొద్దకు రండి, నేను దప్పికి తీర్చి నేను మీ యొక్క బ్రతుకులు మార్చి మీ యొక్క మనసును నూతనపరిచి నా నిత్య జీవం ఏంటో, నా తండ్రి మార్గం ఏంటో, నా తండ్రి యొద్దకు తీసుకెళ్తానికి కూడా నేను నిచ్చెనగా ఉండి మిమ్మల్ని తీసుకెళ్తానిగా నేను వచ్చానని ఇంత సమాధానకర్త, ఇంత జీవాధిపతి, ఇంత విమోచకుడు, ప్రాణమిచ్చిన నాదుడు మనకు అభయహస్తం ఇచ్చి ఆయనే నచ్చిన ఎండు మనం లెక్కిస్తానికి చూపిస్తున్నటువంటి జీవాధిపతిని మనం పొందుకోవడానికి వచ్చామా? అస్సలు ప్రపంచంలో ఇంత గొప్ప అదృష్ట భాగ్యం ఇంకెక్కడా లేదనమాట. ఇటు భాగ్యాన్ని మనం పొందుకున్నామా? విశ్వసించి మనల్ని తగ్గించుకుని ఆయన పాదాల చెంతకు వస్తే ఆ నిత్య మహిమేశ్వర రూపుడు 7 కన్నులు 7 ఆత్మలు 7 దీపముల మధ్య సంచరించు సార్వగుడు ఆకాశ భూమి పట్టజాలని గొప్ప దేవదేవుడు ఆయన దర్శన భాగ్యం మనం కలిగి ఉండి ఆయన నిత్య మార్గంలోనికి మనం వెళ్తామండి. ఇటు గొప్ప పౌరస్వరం మనకి వినపడుతున్నప్పుడు మనం దక్కించుకుంటే పొందుకుంటే గొప్ప అదృష్టవంతులు అవుతాం అనమాట. అయితే ఇంకో వాక్యం ఉంది, దేవుడి వాక్యం చదవండి. 1 దశలోనికెళ్ళి 5వ అధ్యాయం 22 కూడా చదవండి. ప్రతి విధమైన కీడును అవును ప్రతి విధమైన కీడునకు దూరంగా ఉండు. ఆమేన్. సమాధానకర్తయగు దేవుడు అవును నిన్ను సంపూర్ణంగా ఆమేన్ ఆమేన్. నీ ఆత్మయు జీవము అవును 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 మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడ యందు అవును నిశ్చలయుతంగాను సంపూర్ణంగాను ఉండుటకు కాపాడబడును గాక. ఆమేన్. నిన్ను పిలుచువాడు నమ్మకమైన అవును నమ్మదగిన దేవుడు ఆయన. అవును ఆమేన్. చూసారండి, నమ్మకం లేని అశాశ్వతమైన నిలకడలేనటువంటి నీటి బుడగలేంటి ఈ యొక్క లోకంలో, ఈ యొక్క సాతానుడి మోసంలో, ఈ యొక్క విధానాల్లో మనం కొట్టుకుపోయే కంటే నమ్మదగిన దేవుణ్ణి మనం నమ్ముకొని ఆయన నిత్య పాదాలు వెంబడించి ఆయన కలిగి ఉంటే శ్రేష్ఠ భాగ్యంలోనికి మనం వెళ్తామండి. మనం ఊహించుకునే మనం చేయాలనుకునేవన్నీ మనం ఏదో ఈ జన్మలోకి వచ్చాం కాబట్టి మన ఇష్ట ప్రకారం జీవిస్తున్నవన్నీ కొంతవరకే, ఫుల్ స్టాప్, ఇక ముందుకు వెళ్ళదనమాట. ఇక వెళ్తే కిందకి అగాధ పాత్రలోకి వెళ్తే తప్ప పైకి వెళ్ళరు అనమాట ఎవరు కూడా. అయితే దేవదేవుడు ఏం చేస్తున్నాడు? పైనుండి మనకు వచ్చినాడు. ఆయన ఏం చేస్తున్నాడు? పైనున్న వాటిని చూపిస్తాడు. పైనున్న దేవుణ్ణి కలిగి ఉండటానికి మీరు రండి నా యొద్దకు వస్తే, మీరు నా మార్గంలో సత్యలోకి జీవనంలోనికి మీరు వస్తే నిత్య దేవుని యొద్దకు నేను తీసుకెళ్తాను అని ఇంత గొప్ప ఆఫర్, ఇంత గొప్ప ప్రాణనాథుడు, ఇంత గొప్ప జీవాధిపతి మనకు ఇంకొకసారి పిలిపించినప్పుడు ఇటు జీవాధిపతిని మనం కలిగి ఉండి ఆయన నిత్య మార్గంలోకి వెళ్ళి సమాధానకర్త నమ్మదగిన దేవుణ్ణి పొందుకొని హాయిగా ఆయన పాదాలు హత్తుకుని మారు మనసు నుండి నూతన మారు మనసు పొంది నూతన జన్మను కలిగి ఆ క్రీస్తు ప్రభువుని చూసి పైనున్న వాటిని వెతుకుదామనికి ఆయన కలిగి ఉందామండి. ఎందుకంటే ఈ లోక సంగతులు, ఈ లోకాశ సమస్త కూడా క్షణంలో గర్తించిపోవడానికి రెడీగా ఉందన్నమాట. అయితే నాశన పుత్రుడు వాడు నరకంలోకి వెళ్ళిపోవడానికి, కిందకి వెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నాడు కాబట్టి వాడి మోసంలో, వాడి విధానంలో, వాడి మట్టిలో, వాడి విధానంలో కలుపుకొని తీసుకోవడానికి ఎవరైనా ఆయన ఈజీగా నమ్మేస్తాం కదా. ఈ లోకంలో పుట్టడంతోనే ఇంత మోసపు నాశనం నుంచి తప్పించబడాలంటే ఈ యొక్క రక్షించే రక్షకుడి క్రీస్తు ప్రభువారిని ఒక్కసారి మనం కేక వేసిన విధంగా, ఒక్కసారి మనం ఆయనకి చెయ్యిచ్చిన విధంగా, ఒక్కసారి మునిగిపోయే సముద్రంలో నుంచి ప్రభువా నన్ను రక్షించండి, ఒక్కసారి ఆయన వైపుకు తిరిగి ఆయన వైపుకు మనసిచ్చి హృదయం ఇచ్చి చెయ్యిచ్చి ఆయన చేర్చుకుంటే, ఆయన విశ్వసిస్తే ఇటు నరక నాశనం నుంచి యుగ యుగాలుగా సాగుతున్న పాతాళ ఊబిలో నుంచి
మరణ ముద్ర నుంచి మనల్ని విడిపించి నిత్య జీవ మార్గాలను తీసుకెళ్తానికి సమాధానకర్త నమ్మదగిన దేవుడు ఎంతగానో పారుస్వరం వినిపిస్తుండగా ఆయన పాదాల చెంతకెళ్ళి ఆయన నమ్ముకుని ఆయన కలిగి ఉండి సంతోష సమాధానాలతో ఆయన నిత్య మార్గాలనికి మనం వెళ్ళిపోయి ఆయన పొందుకునే రక్షణ భాగ్యాన్ని కలిగి ఉన్నామండి. ఆమె